సినిమాలో మొట్టమొదటిసారి హీరో హీరోయిన్ కలవటం, లవ్లో ఎలా పడ్డారని చెప్పటం. రియల్ లైఫ్లో అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాలంటే అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలన్నా ఒకరినొకరు చూసుకోవాలి. ఆ రోజుల్లో అయితే ముందు ఒక ఉత్తరం రాసి మళ్ళీ ఆ ఉత్తరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి, ఉత్తరం వస్తే ఎగిరి గంతేసి, తర్వాత ఎక్స్చేంజి, తర్వాత ఈ జనరేషన్లో ఫస్ట్ టైం ఒకరినొకరు కలిసినప్పుడు ఫోన్ నెంబర్ ద్వారానో మెసేజ్లు ఇచ్చుకోవటం, ఈమెయిల్లో మాట్లాడుకోవటం. సినిమా మనకి 2.5 గంట. ఈ 2.5 గంటలో హీరో హీరోయిన్ లవ్ చాలా ఫాస్ట్గా జరిగిపోవాలి. హీరో హీరోయిన్ గుద్దుకుంటే పుస్తకాల కింద పడిపోవటం, అది తీసుకోవడానికి వెళ్తే తలకాయ పొగడతోరాలు గుద్దుకోవటం, ఒకరినొకరు చూసుకోవటం. న్యాయంగా అయితే రియల్ లైఫ్లో పుస్తకం చేసుకు ఇవ్వగానే లేదా స్లిప్ అయి పడితే థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ మనకేంటి వెంటనే లవ్లో పడిపోదు కనుక క్లోజప్లు, కళ్ళు చూసుకున్నారని, మళ్ళీ వెళ్ళేటప్పుడు వెనక తిరిగి చూసుకున్నారని, ఇట్లా ఆ రోజుల్లో ఉండేవి. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగి కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కొత్తగా మీటింగ్ సీన్స్ కానీ అన్ని క్రియేట్ చేస్తున్నారు. కామన్గా ఉండే సీన్స్ ఇంట్రెస్టింగ్గా తీయటం ఎలా అనేది వాళ్ళ సబ్జెక్ట్ అనుకుందాం. నేను తీసిన సినిమాల్లో 2-3 సినిమాల గురించి ఆ ఫస్ట్ మీటింగ్స్ ఎలా చేశానో ఒకసారి డిస్కస్ చేద్దాం. నేను తీసిన ఆఖరి పోరాటంలో నాగార్జున, శ్రీదేవి, సుహాసిని హీరోయిన్స్. ఆఖరి పోరాటం ఒక నావల్, యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఒక అద్భుతమైన నావల్. అందులో సుహాసిని క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పోస్ట్ మ్యాన్ కవర్ ఇస్తూ తగిలినా సరే గవ్వ వెళ్ళి వాష్ చేసుకుంటుంది, అంత చిరాకు మగాళ్ళు టచ్ అంటే. అలాంటి అమ్మాయితో నాగార్జున రొమాన్స్లో పడాలి. సో కాంప్లికేషన్ పెరిగింది, ఫాస్ట్గా రొమాన్స్ చూపించాలి. సో నవల్లో ఏముందంటే ఒక స్టేజీ ప్రోగ్రాం జరుగుతూ ఉంటే అక్కడ ఒక పిల్లర పడిపోతే ఈ అమ్మాయి కూడా స్లిప్ అయి పడిపోతుంది సుహాసిని. జనం పరిగెత్తడంతో ఆ తోపురాట్లో సుహాసిని మీద నాగార్జున పడతాడు. వాళ్ళిద్దరి మీద పిల్లర పడుతుంది. మగాడు టచ్ ఇష్టం లేని అమ్మాయికి మగాడు టచ్ మీద ఒక అభిప్రాయం కలిగింది అన్నట్టు నవల్లో రాసి ఉంది. సినిమాలో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండటం కోసం నేను ఒక విచిత్రమైన ప్రక్రియ పెట్టానమాట. అదేంటంటే బిగినింగ్ నుంచి ఈ అమ్మాయికి మగాళ్ళన్నా ఇష్టం లేదు, లవ్ అంటే ఇష్టం లేదు అని ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి ఇతను కొంచెం జాలీ గోయింగ్ బాయ్గా, అతని మెడలో లవ్ అనే అక్షరాలతో ఒక గోల్డ్ చైన్ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేశామన్నమాట. నేనేం చేశానంటే ఆ చైన్ని ఈ సీన్లో వాడటం కోసం ముందు నుంచి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాం. ఆ సీన్ ఒకసారి చూద్దాం. అలవోకగా మీ మీద ఇలా పడుకోవటం నాకేమైనా ఇష్టమైన కార్యక్రమం అనుకున్నారా? దూలం మీ మీద పడకుండా ఆపే ప్రయత్నంలో మీ మీద నేను, నా మీద దూలం పట్టడం జరిగింది. దీన్నే దైవలీల అంటారు. ఆ దేవుడు ఎవరిని ఎప్పుడు కింద పడేస్తాడో, ఎవరిని పైన పడేస్తాడో ఊహించలేము కదండి. న్యాచురల్గా అయితే చైన్ అంత లెంతీగా ఉండదు. ఈ షార్ట్ కోసం అని చెప్పి కొంచెం లెంతీ చైన్ తయారు చేయించి ఎంతసేపు లాగినా కూడా ఏమంటే నా లవ్ మీ గొంతు దాటి గుండెల దాకా వెళ్ళిపోయి ఉంటుంది అనే డైలాగ్ చెప్పడం ద్వారా వాళ్ళిద్దరి మధ్య లవ్ కొంచెం స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయినట్టు ఫీలింగ్. ఇది జనరల్గా రియల్ లైఫ్లో ఎట్లా జరగటానికి వీలుండదు, కానీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి క్రియేట్ చేస్తుంది. ఈ సీన్కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు చూసినా అమ్మాయికి అదే గుర్తు రావటం, ఆ లవ్ గుర్తు రావటం అనేది వర్కౌట్ చేసి అట్లా లవ్లో పడ్డారని ఎస్టాబ్లిష్ చేసాం ఆ సినిమాలో. ఇకపోతే రెండో సినిమా అల్లరి ప్రేమికుడు. అందులో హీరో 3 అమ్మాయిలను ప్రేమించాలి. ఒక అమ్మాయిని ప్రేమించడానికే లెంత్ ఎక్కువ అవుతుంది. హీరోయిన్ ఒక క్రిమినల్ లాయర్ కూతురు, ఆ అమ్మాయిని ప్రేమించాలి. అటు ఇటు అయితే జైలుకి వెళ్తాడు. అయినా ఒక్క సీన్లోనే ప్రేమలో పడాలి. ఆ సీన్ కొంచెం చిలిపిగా ఉండటానికి, ఆడియన్స్ కొంచెం సరదాగా ఉండటం కోసమని ఒక ప్రయత్నం చేశాను. అది ఒకసారి చూద్దాం. ఈ సినిమాలో ముగ్గురిని ఎలా లవ్లో పడేసాడు అనేది అన్నీ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఎందుకంటే ఉన్న టైంలో ముగ్గురిని లవ్లో పడేయాలి, అది ఛాలెంజ్ అనమాట హీరోకి.
సో పర్టికులర్గా ఈ సీన్ గురించి మా ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఇండస్ట్రీలో క్లోజ్గా ఉన్నాడు కానీ ఇలాంటి పిచ్చి ఆలోచన నీకు ఎలా వస్తాయి రాఘవేంద్ర అని అడిగారు. పిచ్చి ఆలోచన అంటే మీకు నచ్చిందా లేదా చెప్పండి అంటే భలే ఉంది, చాలా బాగుంది అన్నారు. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ నచ్చే సీన్స్ కొత్త ఆలోచనలతో చేస్తే సేఫ్ జోన్లో ఉంటామని నా నమ్మకం అనమాట. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.